అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకొచ్చేసాను. కథ పేరు గాలి కబుర్లు. ఈ కథను రచించిన వారు శ్రీపతి లలిత. ఇంకా కథ మొదలుపెట్టేస్తున్నానండి. ఇందిర ఫోన్లో ఆందోళన ధ్వనిస్తున్న అక్క గొంతు విని, ఏంటక్క ఆదుర్దాగా సావిత్రిని అడిగింది. మీరంతా ఎలా ఉన్నారు? అమ్మాయి, అల్లుడు బాగున్నారా? నీ ఆరోగ్యం, శేఖర్ ఆరోగ్యం అంతా బాగుంది కదా? కంగారుగా ప్రశ్నలు సంధిస్తున్న అక్కతో, ఏంటి మళ్ళీ తెల్లవారుజామున కలేమన్నా వచ్చిందా? అక్క భయాలు, అనుమానాలు తెలుసు గనక నవ్వుతూ అడిగింది. అయినా వారం క్రితమేగా స్రవంతి ఇక్కడికి వచ్చెళ్ళింది. తను చెప్పలేదా మేమెలా ఉన్నామో? నీకన్నీ నవ్వులాటలే. ఇక్కడ కొంపలు మునిగే విషయాలు వింటుంటే నాకు నిద్ర పట్టడం లేదు. సరేలే, అంతా బాగున్నారు కదా? ఫోన్ పెట్టేసింది సావిత్రి. సావిత్రి, ఇందిర అక్కా చెల్లెళ్ళు. వాళ్ళకి 2 అన్నదమ్ముళ్ళు. అందరికన్నా పెద్దది సావిత్రి. నలుగురిలోనూ చిన్నది ఇందిర. ఇద్దరికీ వయసులో 10 ఏళ్ల తేడా. అందుకని ఇందిరని ఇప్పటికీ చిన్నపిల్లలాగా చూస్తుందామె. సావిత్రి విజయవాడలో ఉంటుంది. ఆవిడ భర్త అక్కడ మంచి పేరు సంపాదన ఉన్న అడ్వకేట్. ఇందిర హైదరాబాద్లో లెక్చరర్గా పనిచేసేది. ఆమె భర్త శేఖర్ బ్యాంక్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాడు. ఒక్కతే కూతురు స్నేహ పెళ్ళయ్యాక ఇందిర కూడా ఉద్యోగం మానేసింది. ఎందుకు ఇంకా సర్వీస్ ఉండగా ఉద్యోగం మానేశావని ఎవరైనా అడిగితే, ఇన్ని రోజులు ఎవరి ఉద్యోగాలలో వాళ్ళు మునిగిపోయి నేను శేఖర్ కబుర్లు చెప్పుకునే సమయం లేకుండా గడిపాం. బాధ్యతలు తీరిపోయాయి, డబ్బులు ఇబ్బంది లేదు. ఇప్పుడైనా హాయిగా కబుర్లు చెప్పుకుంటామని చెప్పేది. శేఖర్ భలే మంచివాడే ఇందిరా, నీ అదృష్టం కొద్దీ అలాంటివాడు దొరికాడు. ఒక్కసారి కూడా ముఖంలో విసుగు చూడలేదు అని అక్క అంటే, బ్యాంకులో ఖాతాదారులతో ఓపిగ్గా మాట్లాడి అలవాటయ్యిందిలే ఆ శాంతం. పెళ్ళాం దగ్గరకు వస్తే కోపాలు, చిరాకులు అన్నీ బయటకొస్తాయి. మీ మరిదిని ఓ ఓ పొగిడెయ్యకు అనేది నవ్వుతూ. వీళ్ళు మంచి అన్యోన్య దంపతులని బంధువులందరూ అంటారు, అనుకుంటారు. అలాంటి వారి గురించి ఇప్పుడు వింటున్న వార్తలు చెల్లెలికి ఎలా చెప్పాలో తెలియడం లేదు సావిత్రికి. ఇందిరది సర్దుకుపోయే స్వభావం. శేఖర్ సరే సరి. అలాంటి వాళ్ళ కాపురంలో గొడవలేంటి? నమ్మశక్యం కాకపోయినా చెప్పింది ఎవరో తెలియని మనిషి కాదు, ఆమె తోడికోడలు కూతురు స్రవంతి. కూతురు పుట్టాక ఉద్యోగం మానేసిన స్రవంతి ఇప్పుడు మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. పెద్దమ్మ, నాకు హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉంది, ఒక్కదానే వెళ్తాను. 2 రోజులు ఉండాల్సి వస్తుందేమో. హోటల్లో ఉండాలంటే భయంగా ఉంది అన్న స్రవంతితో, హోటల్ ఎందుకు? ఇందిర పిన్ని ఉందిగా. నువ్వు హోటల్లో ఉన్నావంటే కోప్పడుతుంది కూడా. ఫోన్ చేసి చెప్తానులే అని అంది సావిత్రి. స్రవంతి వస్తోందంటే సంబరపడింది ఇందిర. ఇంటర్వ్యూకి వస్తూ హోటల్లో ఉండటం ఏమిటక్క? ఏ రైలుకి వస్తుందో చెప్పమను, ఈయన స్టేషన్కి వెళ్తారు అని అంది. ఇందిర చెప్పినట్లుగానే స్రవంతి రైలు దిగేసరికి శేఖర్ ఎదురు చూస్తున్నాడు. ఇంత పొద్దున్నే ఎందుకు ఇబ్బంది పడ్డారు బాబాయ్? నేను వచ్చేసేదాన్ని అన్న స్రవంతితో, అదేంటమ్మా, వేరే పనేముందని? ఉదయం వాకింగ్ బదులు ఇక్కడికి వచ్చి ప్లాట్ఫామ్ మీద వాక్ చేశాను అన్నాడు. ఇంటికి వచ్చేసరికి ఇందిర ఎదురు చూస్తోంది. ప్రయాణం బాగా జరిగిందా? ముందు మీ వారికి చెప్పు ఇక్కడికి చేరినట్లు, లేకపోతే కంగారు పడతారు అన్న ఇందిరతో, సందు చివరే ఫోన్ చేయించా, మళ్ళీ నీ కబుర్లలో మర్చిపోతుందని అన్నాడు శేఖర్. స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చిన స్రవంతికి వేడి వేడి దోశలేసి తను కూడా తింది ఇందిర. బాబాయ్ తినరా అంటే, ఆయన గారు మనతో తినరు, ఆయన ఫలాహారం వేరే, మూతి విరిచింది ఇందిర. శేఖర్ మొహమాటంగా నవ్వి వెళ్ళిపోయాడు. స్రవంతి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి తమ కారుని తెలిసిన డ్రైవర్ని ఇచ్చి పంపింది ఇందిర. క్యాబ్ దొరక్కపోతే టెన్షన్, కారులోనే వెళ్ళు, డ్రైవర్ అక్కడ ఉంటాడు, ఎంత టైం అయినా పర్వాలేదు, ఇంటర్వ్యూ అవగానే మళ్ళీ అందులో వచ్చేయి అని చెప్పారు. మొహమాటానికి వద్దన్న డ్రైవర్ ఉండడం ఎంత మంచిదో తెలిసొచ్చింది స్రవంతికి. గచ్చిబౌలి అంతా ఒక పద్మ వ్యూహంలా ఉంది. డ్రైవర్ సరిగ్గా ఆఫీస్ ముందు దింపి, అమ్మా
నేను ఈ పక్కన ఎక్కడో పార్కింగ్ చూసి ఉంటాను. మీరు అయిపోయాక ఫోన్ చేయండి. లేట్ అయినా పర్వాలేదు. నేను బాక్స్ తెచ్చుకున్నాను అన్నాడు. సరే అని వెళ్ళిన స్రవంతికి 3 రౌండ్ల ఇంటర్వ్యూ అయ్యేసరికి టైం కూడా 3 అయ్యింది. మధ్యలో వాళ్ళు కొద్దిగా స్నాక్స్ ఇచ్చారు. దానితో పెద్ద ఆకలి వేయలేదు. మెయిల్ పంపుతాం అన్నారు కానీ స్రవంతికి తాను సెలెక్ట్ అయినట్లు అర్థమయ్యింది. జీతం ఎంత కావాలి? హైదరాబాద్లో చేస్తావా లేదా బెంగళూరు వెళ్తావా? మీ ఆయన ఎక్కడ చేస్తారు? పాపనెవరు చూస్తారు? అని అన్ని ప్రశ్నలు వేశారు. ఇంటికి రాగానే ఇందిర ఇంటర్వ్యూ విశేషాలు అడిగి తెలుసుకుంది. శేఖర్ కూడా అక్కడే కూర్చుని విన్నాడు. నీకు ఉద్యోగం వచ్చినట్లే అన్నారిద్దరు. పగలు భోజనం సరిగ్గా చేయలేదని రాత్రి త్వరగా భోజనం పెట్టింది ఇందిర. స్రవంతితో పాటు తను కూడా తినేసింది. శేఖర్ భోజనానికి కూర్చోలేదు. అదేంటి పిన్ని, బాబాయ్ తినరా అంటే ఆయనకి నా వంట సొక్కడం లేదు, ఏదో గడ్డి గాదము తింటారు విసుగ్గా అన్న ఇందిర మాటలు స్రవంతికి అర్థం కాలేదు. పొద్దున్న కూడా బాబాయ్ టిఫిన్ తినలేదు, ఇప్పుడు డిన్నర్ చేయడం లేదు. ఎందుకు? పైగా పిన్ని మామూలుగా విసుక్కోదు, అలాంటిది ఆయన్ని విసుక్కుంటోంది అని అనుకుంది. పగలంతా అలసిపోయి వచ్చావు, త్వరగా పడుకుందాం పదా అని గెస్ట్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది ఇందిర. ఆ గది చూస్తే రోజూ వాడుతున్నట్లుంది. ఇందిర అక్కడి వార్డ్రోబ్లో నుంచి నైటీ తీసి మార్చుకుంటూ నీకు ఇవ్వనా అని అడిగింది. వద్దు పిన్ని, నేను తెచ్చుకున్నాను అని స్రవంతి కూడా మార్చుకుంది. బాగా వేడిగా ఉంది, కాసేపు ఏసీ వేస్తాను అని తలుపుల దగ్గరికి వేసింది ఇందిర. కొంచెం సేపు ఏసీ వేసి రూమ్ చల్లబడ్డాక ఫ్యాన్ వేసి పడుకుంది. నాకు మధ్యాహ్నం నిద్ర పట్టదు, అందుకే త్వరగా పడుకుంటా అన్న ఇందిరని మీ బెడ్రూమ్లో పడుకోవా అని అడగలేకపోయింది స్రవంతి. కొత్త చోటు కావడం, ఇందిర ప్రవర్తన చిత్రంగా ఉండడంతో స్రవంతికి నిద్ర పట్టలేదు. ఇంకో గంట తర్వాత శేఖర్ వచ్చి ఇందిర నిద్రపోయిందా అని అడిగి గుడ్ నైట్ చెప్పి వెళ్ళాడు. కొంచెం సేపు హాల్ నుంచి టీవీ శబ్దం నెమ్మదిగా వినిపించింది. తర్వాత అది కూడా ఆగిపోయింది. కాసేపటికి స్రవంతికి కూడా నిద్ర పట్టింది. పొద్దున్న స్రవంతి లేచేసరికి ఇందిర లేచి టిఫిన్ చేస్తోంది. బాబాయ్ వాకింగ్కి వెళ్ళారు, వచ్చేస్తారు అంటూ స్రవంతికి కాఫీ ఇచ్చి తను కూడా తాగింది. ఈలోగా శేఖర్ వచ్చి అతనే నిమ్మకాయ తేనె కలుపుకొని తాగాడు. రైలెక్కిన స్రవంతికి ఇందిరా శేఖర్ల ప్రవర్తన కొద్దిగా విడ్డూరంగా అనిపించింది. ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరూ కలిసి కాఫీ తాగరు, కలిసి భోజనం కూడా చెయ్యరు, ఒక రూమ్లో కూడా పడుకోరు. ఏమైంది వీళ్ళ మధ్య అనుకుంది. వచ్చి రాగానే సావిత్రికి ఫోన్ చేసి ఇంటర్వ్యూ సంగతి చెప్పి చూచాయగా ఇందిర గురించి చెప్పింది స్రవంతి. ఏమంటున్నావే? ఇందిరకి శేఖర్కి గొడవలా? ఇద్దరూ వేర్వేరు రూముల్లో ఉన్నారా? నాకు నమ్మబుద్ధి కావడం లేదు అయోమయంగా అంది సావిత్రి. సావిత్రి చెల్లెలిని సంగతేమిటని అడిగేలోగా స్రవంతి ఈ సంగతి దాచుకోలేక తల్లితో చెప్పింది. స్రవంతి తల్లి అనసూయ ఒక పెద్ద టీవీ ఛానల్కి తక్కువ, యూట్యూబ్కి ఎక్కువ. ఆవిడకి వచ్చిన వార్తని రంగులు అద్ది తలుకులు దిద్ది బయటికి వదులుతుంది. మరో 10 రోజులకి సావిత్రి తెలిసిన వారింటికి పెళ్ళికెళ్ళింది. అక్కడిద్దరు ముగ్గురు ఆడవాళ్ళు సావిత్రి, మీ ఇందిరా వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారంట కదా, నిజమేనా? ఈ వయసులో విడాకులేంటమ్మా అని అడిగేసరికి తట్టుకోలేకపోయింది సావిత్రి. ఇక లాభం లేదు. అప్పటికప్పుడు హైదరాబాద్కి ప్రయాణం కట్టింది. చెప్పా పెట్టకుండా గుమ్మం ముందు కారు దిగుతున్న అక్కని చూసి ఆశ్చర్యపోయింది ఇందిర. అదేంటక్క, ఫోన్ అయినా చెయ్యకుండా వచ్చావు అన్న చెల్లితో మీ ఇంటికి రావటానికి నాకు పర్మిషన్ కావాలేమిటే అంటూ పరిశీలనగా ఇందిరని చూసింది సావిత్రి. ఆమె మామూలుగానే ఉంది. ఇంట్లో అంతా గొడవలైతే మొహంలో కాస్త తేడా తెలుస్తుందిగా, బానే ఉంది అని అనుకుంది. ఈలోగా శేఖర్ కూడా లోపల నుంచి వచ్చి నవ్వుతూ పలకరించాడు. సరిగ్గా భోజనాల టైంకి వచ్చింది సావిత్రి. రా అక్క, భోంచేద్దాం అని పిలిచింది ఇందిర. బల్ల మీద 2 కంచాలే ఉన్నాయి. ఇందిర ఒక కుర్చీలో కూర్చుని సావిత్రికి ఇంకో కుర్చీ చూపింది. శేఖర్ తినడా అన్న సావిత్రితో ఏం చెప్పమంటావు, నువ్వు వచ్చావుగా, నీతో చెప్పుకుంటా నా బాధలు అని శేఖర్ వంక కోపంగా చూస్తే అతను నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఇందిర కబుర్లు చెప్తూ బానే తిన్నా సావిత్రికి మాత్రం తిండెక్కలేదు. ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నావని అక్కని రూంలోకి తీసుకొచ్చింది ఇందిర. తలుపు దగ్గరికి వేసి తక్కువలో ఏసీ వేసి, నేనే వద్దామనుకున్నా నువ్వే వచ్చావు, సంగతులు చెప్పు అంది ఇందిర నడుం వాలుస్తూ. కొంపలు మునిగే సంగతులే వింటున్నాం, అందుకే పరిగెత్తుకుని వచ్చాను అంది సావిత్రి. అంత కొంపలు మునిగిపోయేవి ఏంటక్కా అని ఆశ్చర్యంగా అంది. నువ్వు శేఖర్ విడాకులు తీసుకుంటున్నారట కదా, నిజమేనా? సూటిగా అడిగింది సావిత్రి. పిడుగు పడ్డట్లు చూసింది ఇందిర. ఏమంటున్నావక్క? నేను శేఖర్ విడాకులు తీసుకోవడం ఏంటి? జోకా అంది అయోమయంగా. జోకా ఇంకేమన్నానా? టెన్షన్తో నా తల పగులుతుంటే మీరిద్దరూ కలిసి తినడం లేదట, వేర్వేరు గదుల్లో పడుకుంటున్నారట. మొన్న మా బంధువుల పెళ్ళికి వెళ్తే అక్కడ మా తోటి కోడలు, మీ పెదమామగారి అమ్మాయి అందరికీ ఇదే సంగతి చెప్తున్నారు. పెళ్ళై 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు విడాకులేంటి? అంత సమస్యలేమున్నాయి? కూతురు పెళ్ళి కూడా చేశారు. ఏదన్నా భేదాలుంటే సర్ది చెప్పడానికి మేము లేమా? ఆవేశపడుతూ ఆయాసపడుతూ మాట్లాడుతున్న అక్కని చూసి ఇందిర ముఖంలో రంగులు మారాయి. తనకి శేఖర్కి విడాకులా? ఎలా పుట్టింది వార్త? అక్క ఏమంది? ఇద్దరూ కలిసి తినడం లేదు, కలిసి ఒక గదిలో పడుకోవట్లేదు. విషయం వివరంగా ఆలోచించిన ఇందిరకి ముందు ఆశ్చర్యం కలిగింది, తరువాత నవ్వొచ్చింది. ఆపకుండా తెరలు తెరలుగా నవ్వుతున్న చెల్లిని చూసి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆ పిచ్చి నవ్వేంటి? మతి చెలించిందా? కోపంగా అంది సావిత్రి. ఇవన్నీ గాలి కబుర్లక్క, దీనికోసమా పడిపడి అంత దూరం నుంచి వచ్చావు? గాలి కబుర్లా అంటే అన్నీ అబద్ధాలా? అబద్ధాలని ఎక్కడన్నానక్క, గాలి కబుర్లు అని అన్నాను. నవ్వు ఆపుకుంటూ అంది ఇందిర. ఏమోనమ్మా, నాకు అర్థం కాలేదు. అసలు సంగతి చెప్తాను విను. మెనోపాజ్ తర్వాత నాకు ఆరోగ్యం కొద్దిగా తేడా వచ్చింది. ప్రతిదానికి కోపం, విసుగు. ఇదంతా ఉద్యోగంలోని ఒత్తిడి వల్లే అనుకుని ఉద్యోగం మానేశాను. శేఖర్ కూడా రిటైర్ అయ్యారు. ఎక్కడికైనా వెళ్దామంటే నాకు ఓపిక, ఇష్టము రెండూ ఉండేవి కావు. ఏం మాట్లాడినా గొడవ పెట్టుకునేదాన్ని. ఒక రాత్రిపూట ఉన్నట్టుండి గుండెలు దడదడలాడడం, చెమటలు పట్టేసరికి గుండె జబ్బని భయపడి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. ఆవిడ అన్ని పరీక్షలు చేసి మెనోపాజ్ వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడిందని, ఇవన్నీ ఆ లక్షణాలని చెప్పారు. దానికోసం యోగా, ధ్యానం చేస్తున్నా. ఏదో ఒక కాలక్షేపం ఉండాలని చెట్ల పని చేస్తాను. ఇక్కడ ఆడవాళ్ళ గ్రూపుల్లో చేరి సంగీతాలు, పారాయణాలు లాంటి వాటితో టైంపాస్ చేస్తున్నా కూడా. ఒక్కో రోజు నాకు ఒంట్లో నుంచి విపరీతమైన వేడొస్తుంది. ఫ్యాన్ పెట్టుకున్నా సరిపోదు, ఏసీ వేసుకోవాలనిపిస్తుంది. శేఖర్కేమో సైనస్. ఏసీ వేయగానే తనకి తుమ్ములు, ముక్కు బిగుసిపోవడంతో ఏసీ వేస్తే తనకి నిద్ర పట్టదు, వేయకపోతే నాకు నిద్ర రాదు. ఈ గోలతో ఇద్దరికీ సరైన నిద్ర ఉండడం లేదు. అందుకని వేరువేరు రూముల్లో పడుకుంటున్నాం. మరి ఇద్దరూ కలిసి భోజనం ఎందుకు చేయరు? శేఖర్ అసలు భోజనమే చేయట్లేదు, దిగులుగా అంది ఇందిర. అదేమిటి, ఏదైనా జబ్బా? చిచి, జబ్బు కాదు, డైటింగ్. డైటింగా? ఈ వయసులో ఎందుకు? అదే మరి. నేను ఇదేమిటంటే తండ్రి కూతురు నా మీదకి యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు శేఖర్కి 60, బీపీ, షుగర్ అన్నీ వచ్చాయి. బాగా బరువు పెరిగాడు. నిజమే, వేగంగా తగ్గాలని రోజు అన్నం మానేసి అదేదో డైట్, నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ, మొలకలు, క్వినోవాలు ఇలా అన్నీ లెక్క ప్రకారం తింటాడు. తనకి కావాల్సినవి తనే చేసుకొని తింటాడు. నన్ను అవే తినమంటే నాకెక్కవు. నా ఒక్కదానికి వంట చేసుకోలేక విసుగొస్తోంది. వాళ్ళ నాన్న బరువు తగ్గి స్మార్ట్గా, హెల్తీగా అవ్వాలని నా కూతురు ఆజ్ఞ. స్నేహ ఇక్కడ ఇల్లు కొంది. దాని గృహప్రవేశం నాటికి ఈయన కనీసం 10 కిలోల బరువు తగ్గాలని వాళ్ళ నాన్నకి అల్టిమేటం ఇచ్చింది. అంత డైటింగ్ చేస్తే నీరసం వస్తుందని నా భయం. బరువు సంగతి దేవుడెరుగు, కళ్ళు తిరిగి పడిపోతే? నా మాట తండ్రి కూతురు ఇద్దరూ లెక్క చేయట్లేదు, అలకగా అంది అక్కతో. ఇదా అసలు సంగతి అందుకుంది సావిత్రి. అయినా ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పని చూసుకుని వెళ్ళక, మేము ఒక రూమ్లో పడుకుంటున్నాము, వేరే రూముల్లో పడుకుంటున్నాము, ఇద్దరం కలిసి తింటున్నామా, ఇవన్నీ ఎందుకు?
పాత రోజుల్లో 3 గదుల ఇంట్లో అరడజను మంది ఉండేవారు. ఇబ్బంది ఉన్నా అక్కడే సర్దుకోవాలి. ఇప్పుడు మనుషులు నలుగురు, 3 బెడ్రూమ్లు. మొగుడు పెళ్ళాం 4 రోజులు వేరే వేరే గదుల్లో పడుకుంటే తప్ప. మేమేమన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళమా? విసుక్కుంది ఇందిర. ఏదో బంధువులొచ్చి వెళ్తుంటే ఇల్లు సందడిగా ఉంటుందని మేమనుకుంటే వీళ్ళు ఇలాంటి ప్రచారాలు చేస్తారా? ఈసారి ఎవర్నీ రానీయం కోపంగా అంది. ఇప్పుడిలాగే అంటావు. ఎవరైనా ఫోన్ చేస్తే సత్యం అన్నట్లు ఫోన్ మోగింది. వదినా బాగున్నారా? అన్నయ్య ఎలా ఉన్నారు? మా పెద్ద ఆడపడుచు అక్కకి చెప్తూ సావిత్రక్కొచ్చింది. అబ్బే ఉండదు. మా బావని వదిలిపెట్టి ఎక్కడుంటుంది? ఓ వెరీ గుడ్. ఎప్పుడొస్తున్నారు? మీ తమ్ముడు స్టేషన్కి వస్తారు. ఆ పెళ్ళయ్యాక తప్పకుండా మా ఇంట్లో 4 రోజులుండి వెళ్ళాలి. ఓకే అలానే. ఫోన్ పెట్టేసి మా పెద్ద ఆడపడుచు మరిది కూతురు పెళ్ళట. రేపు వస్తున్నారు. 4 రోజులుంటారు. మళ్ళీ ఏ గాలి కబుర్లు పుడతాయో భయంగా అన్న అక్కతో, ఇక నుంచి ఎవరైనా వచ్చినప్పుడు ఒకే రూమ్లో పడుకుంటానులే అక్క. ఆయన్ని కూడా ఆ 4 రోజులు డైటింగ్ మానమంట. గాలితో జాగ్రత్త పడతానులే నవ్వుతూ అనేసింది ఇందిర. ఇంకా కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మంచి కామెంట్ కూడా పెట్టండి. అలాగే నా సంగీతం ఛానల్ సాగరిక సంగీత మండలి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సెలవు.